హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోవా ట్రిప్. సో ప్రజెంట్ అయితే మేము రిసార్ట్స్కి వెళ్తున్నాము కదా. మధ్యాహ్నం 12 అయింది. ఇంకా రిసార్ట్స్కి అయితే బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికి 1 గంట జర్నీ పట్టింది. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళగానే రూమ్ అయితే ఇచ్చేసారండి. ఒక 15 మినిట్స్ అలా పట్టింది టైము. బాగానే ఇచ్చారు. ఇది సౌత్ గోవాలో ఉందన్నమాట. క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ అండి మేము వెళ్ళింది. మా అమ్మాయి అక్కడ బుక్ చేసింది. అది వార్కా బీచ్కి దగ్గరలో ఉందన్నమాట. అంటే వార్కా బీచ్ కూడా రిసార్ట్స్లోంచి వెళ్ళిపోవచ్చు, ప్రైవేట్గా అన్నట్టు ఉంటుంది. ఇది రిసార్ట్ తాలూకు రిసెప్షను. మనం వెళ్ళగానే మన ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని వెంటనే రూమ్ అయితే అలాట్ చేశారు. అంటే వాళ్ళు ఇవ్వాల్సిన టైం కన్నా ఒక 1 అవర్ ముందే ఇచ్చేసారనమాట. బాగానే అనిపించింది. సో రూమ్ ఏంటంటే ఒక మంచి హోటల్లో రూమ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రజెంట్ అయితే మేము ఈ రూమ్లో 1 డే ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే ఇంకొక రూమ్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట. అది కొంచెం పెద్దది, ఇది చిన్నది. రూమ్ అయితే చాలా క్లీన్గా నీట్గా బాగుందండి. ఇక్కడ విండో తీయగానే మనకి స్విమ్మింగ్ పూల్ అన్నీ కనబడతాయి అన్నమాట. బాగుంది అది కూడా వ్యూ అయితే చూడడానికి. బయటను కూడా మనకు ఒక చైరు, టేబుల్ అండ్ బట్టల స్టాండ్ ఒకటి పెట్టారండి. అంటే అందరూ బీచ్కి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వస్తారు కదా, తడి బట్టలు ఆరేసుకోవడానికి ఖచ్చితంగా ఒక స్టాండ్ అంటూ ఉండాలి. సో అందుకని ప్రతి రూమ్ దగ్గర అదైతే ఉంది. రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత పాలోలిం బీచ్కి వెళ్తున్నామండి. వార్కా బీచ్కి మన్నాడు మార్నింగ్ వెళ్ళొచ్చులే అని చెప్పి పాలోలిం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ కూడా చాలా బాగుంది కదండి, ఘాట్ రోడ్ లాగా అనిపించింది. సో పాలోలిం బీచ్ కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ బటర్ఫ్లై బీచ్, హనీమూన్ బీచ్, ఇంకా డాల్ఫిన్ పాయింట్ ఇవన్నిటికి తీసుకెళ్ళడానికి అక్కడ నుండి బోట్స్ ఉంటాయన్నమాట. మేము అంతవరకు అయితే భోజనం చేయలేదు. సో మధ్యలోనే ఉడిపి రెస్టారెంట్ కనబడింది. అక్కడ చికెన్ బిర్యానీ తీసుకొని తిన్నాము. సో టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు, ఏదో తిన్నాము. ఇంకా నెక్స్ట్ బయలుదేరి పాలోలిం బీచ్కి వెళ్ళామన్నమాట. అప్పటికి మేము వెళ్ళేటప్పటికి 3 అలా అయ్యింది. ఇంకా ఒక బీచ్ స్టార్ట్ అవుతుంది అనేటప్పటికి అటు ఇటు కూడా షాపింగ్ ఏరియా అన్నది ఉంటుందండి. ఈ షాపింగ్ ఏరియాలో కూడా బట్టలు, టాటూ షాపులు అండ్ వైన్ షాపులు, ఒక 10 వైన్ షాపులు ఉంటే 1-2 బట్టల షాపులు అలా ఉంటాయి అన్నమాట. అంటే అంత ఎక్కువగా అక్కడ వైన్ షాపులు అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా ఎక్కువగా ఫారినర్సే ఉన్నారు. ఇది కయాకింగ్ బోట్ అండి. అండ్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది చూడండి, చక్కగా లేడీస్, అంటే మరి పిల్లలు ఏం కాదు, సీనియర్సే. వాళ్ళు కూడా బాగా అందరూ ఒకేలాంటి డ్రెస్సులు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, రీల్స్ ఏవో చేస్తున్నారు. గోవా అనగానే వైట్ డ్రెస్ అనగానే గోవా అన్నట్టు ఉందండి. పూల చొక్కాలు, అలాగే లేడీస్కి అయితే ఎక్కువగా ఫ్లవర్ డిజైన్ ఉన్నగా ఫ్రాక్స్, వైట్వి ఎక్కువ వేసుకుంటారు, ఎందుకో తెలీదు. అంటే ఎండలకి బాగుంటుందని వైట్ ప్రిఫర్ చేస్తారో ఏంటో తెలియదు. కానీ గోవా అనగానే వైట్ కలర్ ఒక డ్రెస్ అయితే కంపల్సరీ అండి. అలాగే హెయిర్లో ఒక ఫ్లవర్ పెట్టుకోవడం కూడా ఒక కామన్ పాయింట్ లాగా అనమాట. సో నేను కూడా అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక ఫ్లవర్ పెట్టుకొని ఫోటో తీసుకున్నాను. మేము ఆ 2 కొండల మధ్యకి వెళ్తున్నాం అనమాట. ఆ చివర ఏదో ఉంది అని చెప్పి అక్కడికి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ కూడా శాండ్ చాలా మెత్తగా ఉందండి. ఇక్కడ గవ్వలు అలాంటివన్నీ కూడా చాలా రకరకాలు దొరుకుతాయంట. ఏరుకుంటే కనుక చాలా రకాలు దొరుకుతాయట.
ఇక్కడ కూడా పెద్ద పెద్ద బండరాళ్లతో ఉన్నది. పెబల్స్ బీచ్ లాగా అనిపించింది నాకు. పెబల్స్ అన్నానని చిన్న చిన్న గులకరాళ్ళు అనుకోకండి, ఇవి పెద్ద బండరాళ్ళు అనమాట. సో అన్ని పెబల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ ఒక చిన్న హైట్ ఉంది, అక్కడికి వెళ్దామని వెళ్ళాము పైకి. పైనుండి వ్యూ అనమాట ఇది. చాలా కొంచెం హైటే కానీ ఇలా కనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి వే ఉంది కానీ ఎవరూ లేరు అసలు, అందుకని మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇది కింద నుండి వ్యూ అనమాట. ఇక్కడ ఏంటంటే సముద్రం అంతా పాయలు పాయలుగా విడిపోయి కొంచెం ముందుకి వచ్చేస్తుంది అనమాట, అటు ఇటు. సో ఇది ఒక పార్ట్ అందులో. కానీ ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుందండి. పెబల్స్ తోటి నిండిపోయి ఉంది ఒడ్డంతా. అలాగే దూరంగా సముద్రం కూడా, బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ 2 కొండలు దాటిన తర్వాత బటర్ఫ్లై బీచ్ ఉంటుందంట. సో అక్కడికి తీసుకెళ్తారనమాట బోట్ వాళ్ళు. ఇక్కడ చూడండి బాగుంది కదా. సో ఇలా కొంతసేపు ఉన్న తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. చెప్పాను కదండి పాయలు పాయలుగా ఉంటుందని, అలా ఒక చిన్నది పాయ దాటాల్సి వచ్చింది మేము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా. ఇక్కడ తర్వాత ఇక్కడ నుండి వస్తున్నప్పుడు చూసాము ఒక చిన్న పాప అలాగా వెళ్ళిపోతుందన్నమాట బీచ్లోకి. సరదా పడి కొంచెం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు కొంచెం టైం స్పెండ్ చేసాము. వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. నేను ఫోటోలు వీడియోస్ తీయడం చూసి, నేను ఫోన్ తెచ్చుకోలేదు, మీరు నాకు షేర్ చేయండి అని చెప్పి ఆవిడ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే పంపించాను కూడాను. పిల్లల్ని కూడా ఇలా ఇంత ధైర్యంగా వదిలేయచ్చు అనమాట ఇక్కడ బీచ్లో, కొంచెం దూరం వరకు అయితే. చూడండి, అంటే కూర్చున్నా ఏమవుతూ, నిలబడినా ఏమవుతూ, అసలు బాగుంటుంది బీచ్. పిల్లలకి అన్నీ చిన్నప్పటి నుండి వీళ్ళు అలవాటు చేస్తారు కదా, మనం అంటే భయంతో పంపించాం. ఇక్కడ చూసారా బీచ్ వెనక్కి వెళ్తున్న కొలిది ఒక డిజైన్ లాగా ఏర్పడుతుంది. అండ్ ఈ కయాకింగ్ బోట్ ఏంటంటే వెళ్తే మనకు ధైర్యం ఉంటే మనమే వెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళలో ఒకళ్ళు రైడర్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఆ ఎదురుగుండా ఉన్న బోట్స్ అన్నీ కూడా ఇలాగా బటర్ఫ్లై బీచ్కి అవి తీసుకొస్తున్నారు అనమాట ఆ బోట్లలో. ఏదైనా సరే బటర్ఫ్లై బీచ్ అది వెళ్ళడానికి ఇంకా మేము లాస్ట్లో వెళ్ళి బోట్ తీసుకున్నాము. టికెట్ పర్ హెడ్ 700 పడిందండి. మేము వెళ్ళేటప్పటికే 5 అయిపోయింది. సో 5:30కి బోట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఇంకా సన్సెట్ అవ్వలేదు, చాలా లేట్గా సన్సెట్ అవుతుంది. మేము ఇంకొక జంట ఉన్నాము, నలుగురం కలిపి ఒక బోట్లో మమ్మల్ని తీసుకెళ్లారనమాట. ఒక 10 మంది ఉంటే కానీ తీయరు అసలు, కానీ చీకటి అయిపోతుంది కదా అని చెప్పి మమ్మల్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఆలోచన కూడా చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఇంకా మా బోటు ప్రయాణం గురించి చెప్పాలంటే ఎత్తి పడేసిందండి బోటు. నేను అసలే ఫ్రంట్ కూర్చున్నాను, సముద్రానికి ఎదురు వెళ్తున్నాం అనమాట. అలలు చాలా బాగా ఎక్కువ వచ్చాయి, ఇంకా బోటు ఎత్తి పడేసేది. కిందన బోటు సముద్రాన్ని తగిలి దబ్ దబ్ అని సౌండ్ వచ్చేది. నేను కేకలు అనమాట బోట్లో సగం దూరం వరకు. తర్వాత ప్లెయిన్గా అప్పుడే వచ్చిందనమాట బీచ్. అప్పటి నుండి కొంచెం నార్మల్గానే వెళ్ళింది. కానీ సన్సెట్ టైంలో ఇలా వెళ్ళడం చాలా బాగుందండి బీచ్లో. ఇటువైపు ఒక అరగంట, అటువైపు నుండి ఒక అరగంట జర్నీ ఉంటుంది. అండ్ అక్కడ బటర్ఫ్లై బీచ్లో ఒక 1/2 అవర్ ఆపుతారండి. అలాగే హనీమూన్ బీచ్లో కూడా ఆపుతారు, కానీ మేము ఒకదానికే వెళ్ళాము, అంటే చీకటి అవుతుంది కదా అని. అలాగే డాల్ఫిన్ కూడా వెళ్ళలేదు. ఇంకా వీళ్ళు చూడండి కరేబియన్ పైరేట్స్ లాగా చక్కగా బోట్లో కూర్చొని వెళ్తున్నారు. అలాగా జాలర్లో వేట అయిపోయినట్టుంది, వచ్చేస్తున్నారు.
నెక్స్ట్ ఇది చూడండి, తాబేల్లా ఉంది కదా, టార్టాయిస్ లాగా. ఇది ఇటువైపు నుండి చూస్తేనే ఇలా కనబడుతుంది, అటువైపు వెళ్ళి చూస్తే ఎలా ఉందో మీరే చూడండి. ఒక 3 రాళ్ళు అనమాట. 3 రాళ్ళు విడివిడిగా కనబడుతున్నాయి ఇటువైపు నుండి చూస్తే. ఆ యాంగిల్ నుండి చూస్తేనే అలా టార్టాయిస్‌లా కనబడింది. బావుంది కదా! అండ్ ఇప్పుడు మేమైతే హనీమూన్ బీచ్‌కి వచ్చామండి. చాలామంది ఇక్కడ దిగుతారు. కానీ మేమైతే ఇక్కడొద్దు, బటర్‌ఫ్లై బీచ్‌కి వెళ్దామని ముందు నుండి అనుకున్నాము. సో, ఇలా జస్ట్ అలా చూపించేసి బటర్‌ఫ్లై బీచ్‌కి రిటర్న్ అయ్యామన్నమాట. అంటే ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుండి వెళ్ళిపోతారనమాట మళ్ళీ వెనక్కి. బీచ్ చాలా ముందుకొచ్చిందటండి. మామూలుగా అయితే కొంచెం వెనక్కే ఉంటుందంట. సో, ఇప్పుడైతే బీచ్ సాయంత్రం అయిపోయింది కాబట్టి బాగా ముందుకొచ్చేసింది అని చెప్తున్నారు. అలాగే బటర్‌ఫ్లై బీచ్ అంటే 2 కొండల మధ్యన ఒడ్డు అలా కనబడుతుందనమాట మనకి. బటర్‌ఫ్లై బీచ్ ఇదే. పైనుండి చూస్తే ఆ ఆకారం అనేది, బటర్‌ఫ్లై ఆకారం అనేది కనిపిస్తుందంట. ఇలా కొంచెం అడవిలోంచి కూడా రావడానికి వే ఉందటండి. చాలామంది అలా కూడా వస్తుంటారంట. మేము ఇలా బోట్‌లో వచ్చామన్నమాట. ఇక్కడ కూడా బీచ్ చాలా ముందుకొచ్చింది. ఇంకా వెనక్కే ఉంటుందంట. ఈవినింగ్ టైం కదా, కొంచెం ముందుకొచ్చిందని చెప్తున్నారు. అప్పుడు ఇంకా బాగా కనబడుతుందన్నమాట ముందుకి రాకుండా ఉంటే. హాఫ్ అన్ అవర్ అలా అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇటు నుండి అయితే అసలు అలలో ఫ్లోటింగ్ లేదనమాట, సాఫీగా వెళ్ళిపోయింది బోటు. సో, సన్సెట్ అయితే ఇప్పుడు అయిందండి. ఇంకా ఒడ్డుకు చేరుకున్నాక ఆ బోట్‌ని ఒడ్డుకు చేర్చడానికి చాలామంది హెల్ప్ చేస్తారండి, టూరిస్టులు కూడా. అంటే అది కూడా చూసాము, బోట్‌ని ఎలా ఒడ్డుకు చేరుస్తారు ఏంటన్నది. మేము వచ్చిన బోట్‌ని కూడా అలాగే లోపలికి తీసుకొచ్చారనమాట. ఇక్కడ టూరిస్టులు కూడా బాగా హెల్ప్ చేస్తారండి తీసుకురావడానికి బయటికి. ఇక్కడ ఈవినింగ్ 7 అయింది. ఇక్కడే మాకు బయటన షాపింగ్ మాల్స్ అన్నీ, అంటే షాపింగ్ ఏరియా అంతా ఒకసారి చూసామన్నమాట. అలాగా నేను ఆయన ఇద్దరం టోపీలు, హ్యాట్స్ అయితే కొనుక్కున్నాము రౌండ్‌వి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరి తాలూకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొంటాను. సో, అలా అదొకటి తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ అమ్ముతున్నారు. చెప్పాను కదండి, చూడండి అన్ని వైట్ డ్రెస్సులు ఎక్కువ కనబడుతుంటాయి మీకు. ఇంకా ఇవన్నీ 2-3 స్ట్రీట్లు చూసి తర్వాత మేము రిసార్ట్‌కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిసార్ట్‌కి వెళ్ళేటప్పటికి 9 అయిపోయింది. అంటే రిసార్ట్‌కి వెళ్ళే ముందు ఇక్కడే మేము డిన్నర్ కూడా, ఈ స్ట్రీట్‌లోనే డిన్నర్ కూడా చేసేసామండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దామని. రైస్ తీసుకున్నాము అండ్ కింగ్ ఫిష్ అంటే వంజరం పులుసు తీసుకున్నాము. ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాము. చెప్పాలంటే గోవా తాలూకు ట్రెడిషనల్ డిష్ అయితే మేమేం తీసుకోలేదు. వంజరం పులుసు అంటే వాళ్ళు కోకోనట్ బాగా ఎక్కువ వేస్తారు, కోకోనట్ పౌడర్. సో, పీతలును చేపలు మెయిన్‌గా ఇక్కడ తినాల్సిన ఫుడ్ అండి. అవి అయితే మేము తినలేదు, చేపల పులుసు తప్ప. అంతా బాగానే ఉంది. ఇంకా మేము వెంటనే రిటర్న్ అయిపోయాము 7:30 అలాగా. 9 కల్లా మేము రిసార్ట్‌కి చేరుకున్నాము. నెక్స్ట్ డే వీడియోలో రిసార్ట్ అండ్ వార్కా బీచ్ అనేది మీకు చూపిస్తానండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.